అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేవర జాతర మొదలైపోయింది. గత 6 ఏళ్లుగా ఎప్పుడెప్పుడు ఎదురుచూస్తున్న దేవర సినిమా ఎట్టకేలకు సినిమా థియేటర్లో పడడంతో బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ కూడా ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ చెప్పినట్టు కాదాలు ఎగరేసుకునే విధంగా ఉందంటూ సినిమా కూడా ఫ్యాన్స్ బయటకు వచ్చి ఇప్పుడే 1 గంట షో ప్రీమియర్ షో నుంచి బయటకు వస్తున్న ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆనందంగా బయటకు వస్తూ కూడా సినిమా భారీ హిట్ అయినట్టు కూడా తమ సంబరాలు కూడా చేసుకునే పరిస్థితి. గత సినిమా కొరటాల శివ ఆచార్య ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా ఎలా ఉంటుంది అని ఉత్కంఠగా ఉన్నప్పటికీ దాన్ని మా కొరత తీర్చాడు మాకు ఎన్టీఆర్ అంటూ కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ వల్ల దాదాపు త్రిబులర్ రికార్డు కూడా బదలగొట్టే అవకాశం ఉందంటూ కూడా ఫ్యాన్స్ తమ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా థియేటర్కి రక్షణగా ఉన్న పరిస్థితి నెలకొంది. థియేటర్లో కూడా మాస్ జాతర మొదలైందంటూ కూడా ఇప్పటికే ట్విట్టర్ రివ్యూలు వస్తున్నప్పటికీ దానికి మించి ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా తమ మీడియా ముందు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ నిజంగా కాదా ఎగరేసుకునే విధంగా సినిమా ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో దేవర జాతర, దేవర ఫీవర్, ఎన్టీఆర్ ఫీవర్ మొదలైపోయింది. భారీ కటౌట్లు, భారీగా థియేటర్లను అలంకరించి పెద్ద ఎత్తున ముస్తాబు చేశారు. దానికి సంబంధించిన సినిమాలు కూడా అదే విధంగా ఉండటంతో ఆ సినిమాలు ఏ విధంగా ఎన్టీఆర్ అంటాడో అదే విధంగా కూడా ఫ్యాన్స్ అంతా కూడా థియేటర్స్కి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. అంతా ఇప్పుడు బయటకు వస్తున్నారు. సినిమా ఎలా ఉందో కనుక్కునే ప్రయత్నం మనము. ఆ సినిమా ఎలా ఉంది? మీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా మీకు 6 ఏళ్ల తర్వాత ఎలా ఉంది? చాలా బాగుంది. మొట్టమొదటిసారి 6 సంవత్సరాలు అయింది సింగిల్ గా తీసి 6 సంవత్సరాల చరిత్ర ఈ రోజు మళ్ళీ కొనసాగుతుంది. సూపర్ మూవీ. ఆనందంగా ఉంది. హ్యాపీ. గత సినిమా ఆచార్య ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఎలా అనిపిస్తుంది మీకు? వందింతలు కొరటాల శివ ఆచార్యకి 100 పెట్టాడు. దీంట్లో 100% టెరిఫిక్ యాక్టింగ్. ఎన్టీఆర్ యాక్టింగ్ టెరిఫిక్. అంత బాగుంది. మీకు నంబర్ 1. ఎలా అనిపిస్తుంది మీకు? ఎక్సలెంట్ సార్. ఎనర్జెటిక్. ఫస్ట్ హాఫ్ గా సెకండ్ హాఫ్ గా సూపర్ ఎనర్జెటిక్. మ్యూజిక్ ఎలా ఉంది? అందరూ మ్యూజిక్ అంతా బాగుంది. సూపర్ దించేసాడు. అసలు మామూలుగా లేదు. అసలు డోల్ తీర్చేస్తాడు. తగ్గేది లేదు. ఎక్కడ తగ్గేది లేదు. గత సినిమా ఆచార్య ఫ్లాప్ అయింది కొరటాల శివ. ఈ సినిమా 100 రెట్లు. రాజమౌళి శ్రీకి బద్దలు కొట్టేశాడు భయ్యా. బద్దలు కొట్టేశాడు. మించిందే. సినిమా బాగుంది. ఆచార్య చిరంజీవి వల్ల ఫ్లాప్ అయింది. దేవర ఎన్టీఆర్ వల్ల హిట్ అయింది. ఇటువంటి 100% RRR కన్నా దానమ్మ మొగుల్లా ఉంది ఈ సినిమా. 100 days పక్కా, 1000 కోట్లు పక్కా. కన్నా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ వేరే లెవెల్ బ్రో. ఎన్టీఆర్ యాక్టింగ్ తోనే సినిమా భారీ హిట్ అయింది. 6 ఏళ్ల తర్వాత కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఫ్యాన్స్ అందరికీ కూడా డబుల్ ట్రీట్ బోనంజలా కనిపిస్తుంది. దేవర పార్ట్ 2 కూడా ఇదే విధంగా ఉంటుందంటూ కూడా ఊహలు కందదు. 1000 కోట్లు పక్కా. భారీగా ఉంది. బాహుబలి దాడుతుందా? నాకు ఖచ్చితంగా ఎట్లా ఎగిసిపడతాయో రక్తము కళ్ళలో ఎగిసిపడుతుంది. బాహుబలి మించి పోతున్నా. భారీ ఎత్తునంతా కూడా తమ అభిమానాన్ని కూడా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ సినిమా కూడా భారీ ఎత్తున కూడా సినిమా ఉండబోతున్నట్టు కూడా దాదాపుగా 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఎలా ఉంటుంది? ఆచార్య సినిమా కొరటాల శివ గత సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమా భారీ హిట్ గా నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి. దాదాపు త్రిబులర్ రికార్డు కూడా బదలు కొడుతుందంటూ కూడా తమ ఫ్యాన్స్ అంతా కూడా మొదటి షో 6 ఏళ్ల తర్వాత సినిమా ముందుకు రావడం, సోలో హీరోగా రావడంతో మా సినిమా హిట్ అయింది. ఎన్టీఆర్ అంతా కథలు ఎగరేసుకునే ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళంతా కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఇదంతా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కథలు ఎగరేసుకున్నాడు, మాట నిలబెట్టుకున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. చూసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో జై ఎన్టీఆర్ దేవరా ఫీవరే కనిపిస్తూ ఉంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 10 చోట్ల నగరంలో 10 థియేటర్లో కూడా సినిమా భారీ ఎత్తున విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అందుకు తగ్గట్టు రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా నందమూరి ఫ్యాన్ బస్ ఎక్కువ. నందమూరి కుటుంబానికే కాదు, ఎన్టీఆర్ కానీ బాలకృష్ణ కానీ ఫ్యాన్ బేస్ ఎక్కువ. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉండటంతో ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మా హీరోకి తగ్గట్టు సినిమా పడిందంటూ కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అయిందంటూ కూడా ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి. అనంతపురంలో దేవరాజ్ జాతర.
అనంతపురం గౌరీ థియేటర్ నుంచి కెమెరా పర్సన్ ప్రసాద్తో యోగానంద్, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.